పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ అమెరికా దేశంలో విస్కాన్సిన్ స్టేట్లో మ్యాడిసన్ సిటీలో మేడం ఎవరో తెలుసా? బుద్ధా సిఇఓ మన వాణి మేడం, స్వయాన వారి చెల్లెలు. మనం మేడం యొక్క విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలను చాలా అద్భుతంగా మనం వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నమస్తే మేడం. నమస్తే ఆనంద్ సార్. అబౌట్ అవర్ గ్రాండ్ మాస్టర్, మీ హస్బెండ్ గురించి చెప్పండి. సో మా హస్బెండ్ గౌరీ శంకర్, తను హీఈస్ అ హ్యూజ్ సపోర్ట్, సైలెంట్ సపోర్టర్. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్లో ఇంత క్వైట్గా ఉన్నారేంటి, నేను యంగెస్ట్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ, ఆల్వేస్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, సో ఇంత సైలెంట్గా ఉన్నారని. బట్ లేటర్ ఆన్ మై అండర్స్టాండింగ్ హ్యాస్ సో మచ్ ఇంక్రీజ్డ్. తను సైలెంట్గా చేస్తారు ఏ పనైనా చేయనప్పుడు, అండ్ నన్ను ఎంతసేపు సపోర్ట్ చేయడానికి చూస్తారు నా వర్క్స్లో. నువ్వు చేయగలవు. దట్ మోటివేషన్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ కమ్స్ ఫ్రమ్ హిమ్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ అ వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్. ఎందుకంటే ప్రతిదానికి మనం చేసేదానికి మనకు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకొంచెం వేగవంతంగా చేయగలము, ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతాం. సో దానికి నాకు తను చాలా సపోర్ట్ చేస్తారు, ఇంట్లో అయినా బయట నా స్పిరిచువల్ వర్క్ అయినా. హీఈస్ అ హ్యూజ్ సపోర్టర్. అండ్ నేను చెప్పినట్టే హీ డస్ ఎవ్రీథింగ్ సైలెంట్లీ. సో అదొక క్వాలిటీ తన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను ఇంకా. బట్ హీఈస్ వెరీ గుడ్ సపోర్టర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. అండ్ మీ 3 చిల్డ్రన్ గురించి. సో మా ముగ్గురు పిల్లలు, పెద్ద బాబు ప్రణవ్ సాయి, తను కాలేజ్లో ఉన్నాడు, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నాడు. తను మెడిటేషను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు అంటే చేస్తారు, కానీ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుసు. ఒకసారి తను ఏదో కాంపిటీషన్కి ఏదో వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఆ రౌండ్కి మధ్యలో టైం ఉందంట. ఆ రౌండ్లో ఎలా అయినా బాగా చేయాలి అని వాళ్ళ ఫ్రెండ్ని కూర్చోబెట్టి మెడిటేషన్ ఇద్దరు కలిపి ఒక ఫ్యూ మినిట్స్ చేసి వెళ్దాము లోపలికి అని. ఆ టైంలో వాళ్ళ ప్రైజ్ గెలుచుకున్నారు వాళ్ళు. సో వాడికి ఒక 2-3 టైమ్స్ అలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయి. మెడిటేషన్ నేను అండ్ కోవిడ్ టైంలో బుద్ధా సియోది అప్పుడు జూమ్ సెషన్స్ అయ్యావు కదా, 40 days మొత్తం 6 మా అత్తయ్య గారు, మా ముగ్గురు పిల్లలు, నేను, హస్బెండ్ 40 days కలిసి గ్రూప్ మెడిటేషన్ అక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో లివింగ్ రూమ్లో, దట్ ఈస్ ద స్పేస్. సో ముగ్గురు పిల్లలు చేసేవారు. మా ట్విన్స్ వాళ్ళు కూడా అంతే. మెడిటేషన్ అంటే వాళ్ళకి తెలుసు అమ్మ ఎంత ఇంపార్టెన్స్ అంటే, దే గ్రూ అప్ సీయింగ్ దట్, రైట్? సో మనం చెప్పక్కర్లేదండి. ఇప్పుడు కాకపోయినా వాళ్ళు ఫ్యూచర్లో అయినా వాళ్ళు దాన్ని ఒక మెయిన్ పీస్ కింద వాళ్ళ లైఫ్లో యాడ్ చేస్తారు. అదైతే ఫర్ షూర్ నేను నమ్ముతాను. అండ్ వెజిటేరియన్ కూడా, యుఎస్లో ఉన్నప్పుడు పిల్లల్ని వెజిటేరియన్స్ కింద చేయాలంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్. బికాజ్ ఒక 100 kids ఉంటే 95 kids ఇఫ్ దే ఆర్ లైక్ నాన్ వెజిటేరియన్స్, నువ్వు అందులో సస్టైన్ అవ్వడం కొంచెం కష్టము. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏదైనా మేము గ్యాదరింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ వెజిటేరియన్ ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా ఆ ఎఫర్ట్ కొంచెం పెట్టేదాన్ని నేను. ఇప్పుడు మా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో అవని, ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది థ్యాంక్స్ గివింగ్ అని అంతా చేస్తారు. అప్పుడంతా ఈ టర్కీ అంతా దాని చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో టోఫర్కీ అని ఒక కొత్తది మా హస్బెండ్ మేము అది అమ్ముతూ ఉంటారు స్టోర్లో. సో దాంతో డిష్ చేస్తే ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే మనము వాళ్ళలాగే ఎంజాయ్ చేయగలం. చిన్నప్పుడు పిల్లలకి తెలియదు కదా, సో స్లోగా వాళ్ళకి చెప్తున్నప్పుడు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ ఆల్వేస్ టోల్డ్ మై కిడ్స్ ఇస్, నీ చుట్టూ పీస్ ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావో, అప్పుడు నీ ప్లేట్ మీద వైలెన్స్ ఉండాలా, పీస్ ఉండాలా అన్నది మనమే రియలైజ్ అవ్వాలి. అంతే కదండి. నువ్వు ఎవరిని అడిగినా క్వశ్చన్ ఏం చెప్తారు, నేను ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలండి, నా చుట్టుపక్కల అందరూ పీస్ఫుల్. బట్ ఆ మాట అంటున్నప్పుడు ఆర్ వి రియలీ ఇంప్లిమెంటింగ్ దట్? See on your plate and see. So adi okkati I always tell my kids, like, anytime you do that, భయపడడం కాదు, కాన్సిక్వెన్సెస్, ఓకే కర్మ, నేను ఇది చేశాను, ఇది అవుతుంది, అలా కాదు. బట్ వాట్ యు ఆర్ సేయింగ్, ఆర్ యూ రియలీ ఇంప్లిమెంటింగ్ ఇట్? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అదొక్కటే చెప్పగలుగుతామండి మనం. సో వాళ్ళు ఆ మాటకి ట్రస్ట్ చేశారంటే మా అత్తయ్య గారు, ఐ కెనాట్ ఫర్గెట్ అండ్ థ్యాంక్ హర్ ఎనఫ్. నేను వెజిటేరియను, ఈ ఇంట్లో అలౌడ్ కాదు, ఈవెన్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా అలా అన్నప్పుడు
ఎవరు రెసిస్ట్ చేయొచ్చు, హస్బెండ్ కానీ అత్తగారు కానీ, నా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇప్పుడు మా బావగారాలతో అందరూ ఎంత సపోర్టివ్ అంటే ఆల్ ద టైమ్ రెస్పెక్ట్ చేశారు దానికి. ఓకే, శ్రీదేవికి ఇది ఉంది, సో షీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. వాళ్ళ రెస్పెక్ట్ చేశారు. ఇప్పుడు మా అత్తయ్య గారు, యూ సా హర్ రైట్, తను లంచ్ చేసి ఆ మెడిటేషన్, లంచ్కి ముందు మెడిటేషను, రాత్రికి ముందు మెడిటేషను, ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ హర్ లైఫ్. యా, సో అది మనం చేస్తున్నప్పుడు చాలా మంది దగ్గర నేను వింటాను, నేను తిన్ననండి కానీ మా ఫ్యామిలీ కోసం కుక్ చేస్తానని. నేను స్టార్టింగ్లో కొంచెం అవి చేసా, నేను కూడా సమ్టైమ్స్ తెలియక పార్టిసిపేట్ చేసేదాన్ని కటింగ్. తర్వాత దట్ ఈస్ ఆల్సో కమ్ ఫ్రమ్ మై ఇన్నర్ కాలింగ్. నువ్వు తినట్లేదు, మరి నువ్వెందుకు ఇందులో నువ్వు మళ్ళీ భాగం అవుతున్నావు? సో ఐ పుల్డ్ అవే మై సెల్ఫ్, లైక్ యూనో. సో అది మనకి ఆ ఇన్నర్ నుంచి వచ్చినప్పుడు, ఒక్కసారి సత్యం అని తెలుసుకున్నాక మళ్ళీ మనం వెనకడుగు వేయడంలో అర్థం ఉండదు. మీ లైబ్రరీని ఇందాకే చూసాం, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ లైబ్రరీ, అసలు ప్రాణం లేసి వచ్చేసింది. మీరు చదివిన పుస్తకాలు, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేటువంటి పుస్తకాల గురించి చెప్పండి. సో ఫస్ట్ 2 బుక్స్ చెప్పాను కదా, ధ్యానం శరణం గచ్చామి, 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. ఇక్కడ యుఎస్కి వచ్చాక ఫస్ట్లో అంతా నేను ఎక్కువ క్యాసెట్సే వినేదాన్ని, అప్పుడు స్టోరీస్ బుక్స్ కాదు అవి. తర్వాత మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ, ఆ బుక్ నాకు చాలా చాలా అంటే ఇట్ ఇన్స్పైర్డ్ మీ సో మచ్ అండి. లైక్ అట్ ఫిజికల్ లైఫ్ అండ్ లైక్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పొచ్చు. నేను వర్క్ అప్పుడే స్టార్ట్ చేశాను, చేసే ముందు వర్క్కి ముందే చదివాను ఆ బుక్. ఆ బుక్ చదివినప్పుడు నాకు ఎలా అంటే, మన మన ఉంటాయి కదా, అతను ఆ వర్చ్యూస్ చెప్తూ ఉంటారు అందులో, అది చాలా నాకు నా లైఫ్లో నాకు చాలా హెల్ప్ అయ్యింది. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బుక్ బై రాబిన్ శర్మ. ఇంకొక బుక్ టిబెట్ యోగి మిలరప, తెలుగు బుక్. సో మీకు ఇందాక నేను ఒక విషయం చెప్పలేదు, మా ఫస్ట్ చైల్డ్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు మిస్క్యారేజ్ అయిపోయిందని చెప్పారనమాట. సో మిస్క్యారేజ్ అయిపోయింది అని చెప్పాక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఆ టైంలో నేను మిలరప బుక్ చదువుతున్నప్పుడు స్టిల్ నాకు ఒక 3-4 డేస్ తర్వాత ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాక అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కెన్ యూ హియర్ ద హార్ట్ బీట్ అంది ఆవిడ స్కాన్ తీసి. నేను మా హస్బెండ్ సర్ప్రైజ్ అయ్యి చూసాం, హార్ట్ బీట్ ఏంటి, మాకు ఇలా మిస్క్యారేజ్ అయిందని చెప్పారు. ఒక 3 డేస్ బ్యాక్ మా కో సిస్టర్ శ్రీ అని, తను మేము ముగ్గురం వెళ్ళాం, మిస్క్యారేజ్ అని చెప్పారు అంటే, లేదు నీకు బేబీ బాగానే ఉంది అని చెప్పేసాను. ఇట్ వాజ్ అ షాక్ ఫర్ అస్, అంటే ఇట్ వాజ్ అ మిరాకిల్. సో అప్పుడు ఆ బుక్కే చదువుతూ ఉండేదాన్ని అనమాట, మిలరప బుక్. అందుకు నాకు అది బాగా, ఆ బుక్ కూడా నాకు సమ్హౌ ఐ హ్యాడ్ దట్ కనెక్టివిటీ విత్ దట్ బుక్. ఆ బుక్ ఒకటి నాకు అరౌండ్ ఆ టైంలో చదివాను. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఆ బుక్ అదొకటి. ఈ మధ్య రీసెంట్గా జో డిస్పెన్జాది యు ఆర్ ద ప్లసిబో అండ్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. సో ఇవి కొన్ని బుక్స్, నేను బుక్ క్లబ్ ఆల్సో, లైక్ ఐఎమ్ నాట్ ఎన్ ఎవిడ్ బుక్ రీడర్, కానీ బుక్ క్లబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు బుక్ చదవాలి కదా మరి. సో అప్పుడు దానివల్ల చదవడము, అందుకే వాలంటీర్ చేయమని ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఓకే తీసుకుంటాను. ఎందుకంటే అలా అయినా నేను బుక్ చదువుతాను. ఇంకొకరికి చెప్పాలి అంటే మనం ఎలా చెప్పాలి అన్నది మనం దాన్ని ఇంకొక యాంగిల్లోంచి చూస్తాము. సో అదొకటి. ఐ థింక్ అవే అండి. ఇంకా మరి మ్యాగజైన్స్ ఉంటాయి కదా, మన స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్స్, స్పిరిచువల్ సైన్స్, బుద్ధాసియో మ్యాగజైన్స్ ఇప్పుడు వచ్చినాయి, ఇవి చదువుతూ ఉంటాను. మేడం, ఇందాక మీరు యు ఆర్ ద ప్లేసిబో గురించి చెప్పారు కదా, కొంచెం దాని గురించి ఎసెన్స్ చెప్పరా? యు ఆర్ ద ప్లేసిబో. సో యు ఆర్ ద ప్లసిబో బుక్లోని అతను జో డిస్పెన్జా, హీజ్ అ డాక్టర్ కదా, అతను మల్టిపుల్ కేస్ స్టడీస్ మనకి ఆ బుక్లో ఉంటాయన్నమాట. ఆ కేస్ స్టడీస్లో ఒకటే చెప్తారు ఏంటంటే, లైక్ వాట్ యూ బిలీవ్. అందులో వన్ ఆఫ్ ద కేస్ స్టడీ వచ్చేసి, ఒక పేషెంటు ఇంకా తను చనిపోతా, వాళ్ళకి అతను స్టూడెంటో ఏదో, ఈ వాజ్ ఇన్ డిప్రెషన్. అతను ఈ ప్లసిబో ట్రయల్లో ఉంటాడనమాట. కానీ అతనికి ఇచ్చిన మెడికేషను, వీళ్ళు ప్లసిబో పిల్ ఇస్తారు, కానీ అతను ఏమనుకుంటాడంటే, నేను ఆ డ్రగ్ స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నాను, ఇంకా అతనికి టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది. సో సైకోసోమాటిక్, హౌ యువర్ మైండ్ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ బాడీ, లైక్ మనకి తెలియకుండానే ట్రిగ్గర్ అయిపోతాయి. సో ఆ లోపల అతను తర్వాత తెలిసింది ఏంటంటే, హీ వాజ్ నెవర్ గివెన్ ది యాక్చువల్ మెడికేషన్, హీ వాజ్ గివెన్ ద ప్లసిబో.
షుగర్ పిల్లే ఇచ్చారు అతనికి. అది తెలిసాక అతనిది మళ్ళీ రెగ్యులర్ అయిపోతాయి అంతా వైటల్స్ అంతా. సో, అలాంటివి చాలా కేస్ స్టడీస్ ఉంటాయి అందులో. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ రీప్రోగ్రామింగ్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, మనము ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, పడుకున్నప్పుడు దట్స్ వెన్ అవర్ డోర్స్ టు సబ్‌కాన్షియస్ మైండ్ ఓపెన్. సో, ఆ టైంలో మనము మన మైండ్‌ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో, ఇఫ్ ఐ వాచ్ న్యూస్ అబౌట్ సంథింగ్ అరౌండ్ దట్ టైమ్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు స్టే ఇన్ మై మైండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద 8 అవర్స్ ఐ స్లీప్. రైట్? సో, అది మనకి క్యారీ అయిపోతది. తెలియకుండానే క్యారీ అవుతది అది మన మైండ్‌లో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, అలాంటివన్నీ ఆ బుక్‌లో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ బుక్ అండి. ఇట్ హాస్ మల్టిపుల్ కేస్ స్టడీస్ అండ్ టాక్స్ అబౌట్ అవర్ బ్రెయిన్ అండ్ హౌ ఇట్ ఫంక్షన్స్. సో, ఐ వుడ్ రికమెండ్ దట్ బుక్ ఫర్ ఎవ్రీబడీ టు రీడ్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ కేస్ స్టడీస్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ కామన్ పీపుల్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సైంటిఫిక్ రీసెర్చ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది దానికి. సో, పీపుల్ హ్యావ్ డన్ రీసెర్చ్ ఆన్ ఇట్. సో, దట్స్ వెన్ యూ కెన్ ట్రస్ట్ సైంటిఫిక్‌గా కావాలనుకునే వాళ్ళకి యూ సీ ఓకే సంబడీ ఎల్స్ క్యూర్డ్ దేర్ క్యాన్సర్. ఎస్పెషల్లీ జో డిస్పెన్జా అతని వర్టిబ్రే అంతా కొలాప్స్ అయిపోయి అతను ఇంకా నువ్వు నడవలేవు అని చెప్పిన అతను హీ హస్ బికమ్ అ వరల్డ్ ఫేమస్ స్పీకర్ నౌ అండ్ స్టాండింగ్ అండ్ డెలివరింగ్ సో మెనీ లెక్చర్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అతను ఆ డిటర్మినేషన్, నా ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఉంది, నా సోర్స్కి నేను కనెక్ట్ అవ్వాలి, ఆ అవేర్నెస్తో ఉండాలి అని అతను ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకొని హీ వాజ్ ఏబుల్ టు హీల్ హిమ్సెల్ఫ్. సో, అది ఆ బుక్ ఒక వెరీ హైలీ మోటివేషనల్ బుక్. అది చంద్ర సార్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు ఆ బుక్ మాకు. హీ ఓన్లీ గేవ్ యాజ్ అ ప్రెజెంట్ ఆల్సో. గ్రేట్ మేడం. చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. యు ఆర్ ద ప్లేస్ బోని పత్రి సార్ ఎంత ఎంఫసైజ్ చేశారో ఈ బుక్ని. రైట్. అండ్ త్రూ మెడిటేషన్, ధ్యానం వల్ల మీ బిలీఫ్ సిస్టంలో మీకు వచ్చిన మార్పులేంటి? మీరు అబ్జర్వ్ చేసిన మార్పులేంటి? సో, బిలీఫ్ సిస్టమ్ అంటే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్‌కి అయితే ఫర్ షూర్ వెళ్తామండి. అంటే ముందులో ఒక లిమిటేషన్స్ ఉంటాయి మనకి. నేను ఇదే చేయగలుగుతాను, ఇంతే చేయగలుగుతాను, నేను చేయలేను అలా అని. కానీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకు అంత ఆగితే అంత ఒక 0.1% అంతే చేయడము. సో, ఆ మైండ్ సెట్ మారింది. అండ్ అబండెన్స్ ఓకే నాకు ఇది వచ్చేస్తే పక్కన వాళ్ళది ఆ కంపారిజన్ పోతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ కాంపిటీషన్ యూ గెట్ ఇంటూ కొలాబరేటింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్. అండ్ ఆ కాంపిటీషన్ స్పిరిట్ కూడా పోతది. అంతా వన్నెస్ అన్న ఫీలింగ్ వస్తది మనకి. సో, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని. మేము ముగ్గురు కో సిస్టర్స్. ఎవరికైనా కో సిస్టర్స్ అంటే తోటికోడళ్ళు అంటే ఏదో ఒక ఫిక్షన్ ఉంటది. దే ఆల్వేస్ డోంట్ గెట్ అలాంగ్ వెల్. టిల్ టుడే మై బ్రదర్ ఇన్ లాస్ కానీ, మా హస్బెండ్ గానీ చెప్తారు, "మీ ముగ్గురు ఎంత అఫెక్షనేట్‌గా ఉంటారో దట్ ఈస్ మేకింగ్ అస్ ఫీల్ అవర్ బాండ్ గ్రో స్ట్రాంగర్." మా సిస్టర్స్‌తో ఎంతసేపు మాట్లాడతానో ఇంకా దానికి ఎక్కువ సేపు మాట్లాడతాను మా కో సిస్టర్స్‌తో. అండ్ వీ హ్యావ్ సచ్ అ ఫ్రెండ్లీ బాండ్. చెప్పాను కదా, వాళ్ళు మేము ఇక్కడికొచ్చినప్పుడు మా సెకండ్ కో సిస్టర్ వాళ్ళు శ్రీలక్ష్మి అండ్ కాశీ వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళు ఇక్కడ ఉండేవారు. అండ్ మా పెద్ద బ్రదర్ ఇన్ లా వాళ్ళు సత్య అండ్ శశి వాళ్ళు ఎంత గివింగ్ నేచర్‌లో ఉండేవాళ్ళో అండి. అది చూసినప్పుడు నాకు అనిపిచ్చేదనమాట. ఓహ్! ఈళ్ళు అప్పటికి మెడిటేషను అది వాళ్ళు అంటే వాళ్ళు వేరే సిస్టమ్స్ ఫాలో అయ్యేవారు వాళ్ళు కూడా. బట్ అంత గివింగ్ నేచర్. సో, నా బిలీఫ్ సిస్టమ్ అంటే యూ స్టాప్ థింకింగ్ దట్ రిలేషన్ అంటే ఓన్లీ నీ సైడ్ అలా కాదు. ఎవ్రీబడీ ఈజ్ అవర్ ఫ్యామిలీ అన్న ఫీలింగ్, ఆ మైండ్ సెట్‌లోకొస్తాం. అంటే వన్నెస్‌తో వర్క్ చేయడం మొదలుపెడతాం. అండ్ ధ్యానం వల్ల మీ థాట్ ప్యాటర్న్‌లో వచ్చినటువంటి చేంజ్ ఏంటి? థాట్ పవర్ సీడీ. సో, ఏదైనా ఒక థాట్ వచ్చిందనుకోండి, ఆ మిరాక్యులస్ థాట్, ఇప్పుడు ఒక అన్నెసెసరీ థాట్, ఒక నెగెటివ్ థాట్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఆ థాట్‌ని మిరాక్యులస్ థాట్‌తో రిప్లేస్ చేయడం. నీకక్కడ కనబడదు. సిట్యుయేషన్‌లో ఎక్కడ దగ్గరలో కూడా కనబడదు. పర్సన్ గానీ, ఆ సిట్యుయేషన్ గానీ ఏది కనబడదు. బట్ స్టిల్ ఇఫ్ యూ లుక్ బియాండ్ దట్ నీకది మేనిఫెస్ట్ అవుతది. సో, ఆ థాట్ ప్యాటర్న్ మారింది నాకు బాగా. సో, ఈవెన్ దో సమ్‌టైమ్స్ యూ సీ థింగ్స్ దట్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. బట్ ఇఫ్ యూ బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ వర్క్. దట్స్ హౌ ద యూనివర్స్ వర్క్స్. నాకు లూయిస్ హే అఫర్మేషన్స్ కూడా నేను బాగా ఐ మేకప్ మై ఓన్ అఫర్మేషన్స్. సో, మేము ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళామనుకోండి, ఐ మేక్ ష్యూర్ దట్ ఐ హ్యావ్ మై కిడ్స్ సే థ్యాంక్ యూ టు దట్ ప్లేస్ వేర్ హోటల్ రూమ్‌లో స్టే చేసినా, ఆ చుట్టుపక్కల వెళ్ళినా, సే థ్యాంక్ యూ, వీ హ్యాడ్ సచ్ గ్రేట్ టైమ్ హియర్. అదేంటంటే ఆ మైండ్ సెట్, ఆ థాట్ మారిపోతది మనకు ఆటోమేటిక్. వి గో ఇంటు గ్రాటిట్యూడ్. ఎంత చిన్న విషయం మనకి ఎవరైనా ఒక అపకారం చేసినా, ఏది చేసినా ఓకే,
వాళ్ళు మనకి ఇచ్చేసారు, మేబీ ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ అస్ టు లెర్న్ సంథింగ్. ఆ మైండ్ సెట్‌లోకి షిఫ్ట్ అవుతామండి. సో, రిలేషన్‌షిప్స్‌లోని దట్ వర్క్స్ యాస్ అ మిరకిల్. సో, అది మనకి ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లోని ఒక మనిషితోని నీకెప్పుడైనా యూ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్. వెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఇప్పుడు ఇలా ఉంది, బట్ ఇట్ విల్ ఈవెంచువల్లీ చేంజ్. వి విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ బాండ్. ఎప్పుడైతే మనం అది మన మైండ్‌లో సెట్ చేస్తామో, దట్ ఈస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ దట్ పర్సన్. సో, అది ఆ థాట్ ప్యాటర్న్ అలా ఇట్ హెల్ప్డ్ మీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానం వల్ల మీ యొక్క ఎమోషన్స్‌లో ఎటువంటి మార్పులను చూసారో? లైక్ యాంగర్, వాటెవర్, ఎనీ ఎమోషన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ బికాజ్ నా కిడ్స్ ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే, అమ్మా యు మెడిటేట్ సో మచ్ అండ్ వై ఆర్ యూ సో యాంగ్రీ అంటారు. సో నాన్న, ఐఎమ్ అ హ్యూమన్. సో యాంగర్ వస్తుంది నాకు, బట్ హౌ లాంగ్ am I carrying that anger? Am I like having that grudge in me or anger in me for ఒక 15 hours ఉన్నానో, లేకపోతే ఒక 2 hours ఉన్నానో? నో. ఆ టైంకి కోపం వచ్చింది, అది ఎక్స్ప్రెస్ చేశాను. ఐ విల్ స్టెప్ అవుట్ ఆఫ్ దట్ జోన్. బికాజ్ ఐఎమ్ అ హ్యూమన్, రైట్? ఐ కేమ్ టు లెర్న్ మై లెసన్స్ హియర్. సో బికాజ్ ఐఎమ్ మెడిటేటింగ్, ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ స్టిల్ హ్యావ్ మై లెసన్స్ టు లెర్న్. సో అది మనం తెలుసుకున్నప్పుడు చాలా మందికి ఒక అజంప్షన్ ఉంటుంది, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదా, నీకు కోపం రాకూడదు అని. ఐ ఐ దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దట్ ఐ గివ్ టు ఎనీబడి దట్ సే దట్. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. సో ఈవెన్ ఇఫ్ యాంగర్, కానీ నువ్వు ఆ యాంగర్ని ఈగో స్టేట్లోంచి హ్యాండిల్ చేస్తున్నావా, లేకపోతే ఆ వన్నెస్ స్టేట్లోంచి హ్యాండిల్ చేస్తున్నావా? ఇప్పుడు ఒక పాప వెళ్తుందండి, కార్ ఏదో అడ్డొస్తుంది, మనం ఆ పాపని కోపంగా ఇలా పక్కకు లాగుతాం. వీ వాంట్ టు ప్రొటెక్ట్ దట్ చైల్డ్, right? Intention is for the well-being of the child, not getting into a dangerous situation. So ఆ పాపని తీసుకుని వచ్చి నువ్వు కొట్టి అది చేసి, that doesn't make sense again. But that is a child that does not know where she's going. So same thing, like if a situation is happening, అది ఆ టైంకి అది మన కోపం తెప్పించి వీ హ్యావ్ టు టెల్ ఇట్ ఇన్ సచ్ అ వర్డ్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్. ఆ తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేయాలి. ఆ ఇన్ అవుట్ గేమ్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మేము. సో అందులోంచి అవుట్ అయిపోవాలి కంప్లీట్గా. సో దట్ ఈస్ ద థింగ్ ఇఫ్ యూ ఫాలో, ఐ థింక్. బట్ యాంగర్ అన్నది ఎమోషన్స్ మన కంట్రోల్లో అయితే ఉంటాయండి ఫర్ షూర్. మెడిటేషన్ చేశాక ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యాంగర్ కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్ ఉందనుకోండి, యూ స్టార్ట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ అ క్వశ్చన్. నేను ఎంతసేపు ఈ మైండ్ సెట్తో ఉన్నాను, ఇది అవసరమా నాకు? am I doing the right thing right now? Am I being aware of my emotions? ఆ మైండ్ స్టేట్లోకి వెళ్తాం మనం ఫర్ షూర్, అదైతే జరుగుతుంది. అండ్ దెన్ ఇమీడియట్గా నా మెథడ్ ఏంటంటే, ఇదర్ లైక్ ఐ వాచ్ అ కామెడీ సీన్ ఇన్ అ మూవీ ఆర్ సంథింగ్, ఆర్ ఐ లిసన్ టు అ సాంగ్, ఆర్ ఐ గో అవుట్ అండ్ డూ సంథింగ్ దట్ డిస్ట్రాక్ట్స్ మీ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, సో దట్ నేను అగైన్ ఐ కెన్ కమ్ బ్యాక్ టు మై సెల్ఫ్. కానీ ఆ అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. మెడిటేటర్కి నాన్ మెడిటేటర్కి నేను డిఫరెన్స్ అయితే దట్స్ వాట్ ఐ వుడ్ సే. బిఫోర్ మీ కమింగ్ ఇన్ టు మెడిటేషన్ అండ్ ఆఫ్టర్, యాంగర్ వచ్చినా యూ వుడ్ నాట్ లాస్ట్ దేర్ ఫర్ అ లాంగర్ టైమ్. యూ విల్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అండ్ మోర్ ఓవర్, మెడిటేషన్కి రాకమునుపు, మెడిటేషన్కి వచ్చిన తర్వాత మన యొక్క వాక్కులో ఎంతో తేడా వచ్చి ఉంటుంది. సో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ వాక్క్షేత్రం గురించి. That is one of the book I read, Patri sir book, and that is one of the cassette I heard a lot, వాక్క్షేత్రం కూడా. సో అందులో కూడా పత్రి సార్ ఒకటి చెప్తారు, ఏంటి, జీసస్ క్రైస్ట్ది ఒక కోట్ చెప్తారు. సో మనం మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది చంద్ర సార్ చెప్పారు, ఫిల్టర్ టెస్ట్, 3 ఫిల్టర్ టెస్ట్. ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్, యూస్ఫుల్ ఆర్ పాజిటివ్? సమ్టైమ్స్ మనము ఏదో ఆ టైంకి మాట్లాడాలని మాట్లాడతాం కదా, సో అవి తగ్గుతాయి, చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు మనం ఎవరో అన్నెసెసరీ గాసిపింగ్ ఉంటుంది అనుకోండి, వీ నో దట్ ఈస్ నాట్ హెల్పింగ్ అస్ ఇన్ ఎనీ వే. సో యూ ఈదర్ స్టెప్ అవే ఆర్ యూ డోంట్ కాంట్రిబ్యూట్ టు ఇట్. సో అది ఆ మాటలో ఆ అనవసరపు వాటికి ఎలా కట్ చేయాలో అన్నది మనకి కొంచెం ఒక అవేర్నెస్ వస్తుంది వాక్క్షేత్ర. సో ఎస్పెషలీ నాకు అది వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్ డస్ నాట్ డిఫైన్ యూ, వాట్ కమ్స్ అవుట్ యువర్ మౌత్ డిఫైన్స్ యూ యాజ్ అ పర్సన్ అని జీసస్ క్రైస్ట్ది పత్రి సార్ ఆ వాక్క్షేత్రాలో కోట్ చేస్తారు. దట్ ఈస్ లైక్ రియలీ అ వండర్ఫుల్ స్టేట్మెంట్, రైట్? సో మాట్లాడేటప్పుడు ఈవెన్ కోవర్కర్స్ దగ్గర, సో లైక్ ఐ టోల్డ్, నేను అదర్ కల్చర్స్తో ఎక్కువ వర్క్ చేస్తాను. అవి మై వర్క్ కల్చర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో హౌ ఐ హ్యాండిల్
హౌ ఐ లైక్ మై బాడీ లాంగ్వేజ్, మై వర్డ్స్ కొన్ని మనకి అఫెన్సివ్‌గా అనిపని వాళ్ళకి అఫెన్సివ్‌గా అనిపిస్తాయని నాకు తర్వాత తెలుస్తది మనకి. ఓవర్ ద పీరియడ్ ఇంకొక దేశంలో తెలిసినప్పుడు మనం చేతులు కట్టుకుంటే ఒబీడియంట్ అనుకుంటాం. బట్ దట్ ఈస్ అ సింబల్ ఫర్ లైక్ యూ ఆర్ క్లోజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ అంట ఇక్కడ. విచ్ ఐ డిడ్ంట్ నో ఇన్ ద బిగినింగ్. అది సో దోస్ థింగ్స్ యూ లెర్న్. ఆ వాక్‌క్షేత్ర కూడా ఓకే వీళ్ళతో ఏం మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎంత చెప్పాలి? ఇప్పుడు మెడిటేషన్‌లోకి వచ్చిన కొత్తలో కూడా మనం అందరికీ అన్నీ చెప్పి నువ్వు వాళ్ళని కన్‌ఫ్యూజన్‌లో కూడా క్రియేట్ చేయకుండా నువ్వు ధ్యానం చెయ్యి. నీకేది అవసరమో నీ వరకు నీకు ఆ అనుభవం వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. నేను చెప్పినట్టు అందరికీ విజన్స్ రాకపోవచ్చు. అందరికీ ఎక్స్‌పీరియన్స్ రూపంలో రావచ్చు. ఇంకేదో రూపంలో రావచ్చు. సో డోంట్ ఓవర్‌వెల్మ్ దెమ్ విత్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్. జస్ట్ టీచింగ్ దెమ్ మెడిటేషన్, వెజిటేరియనిజం, ఆ 3 ప్రిన్సిపల్స్ సజ్జన సాంగత్యం. ఆ 3 మనం గాని వాళ్ళకి చెప్తే స్లోగా వాట్ ఈస్ రైట్ ఫర్ దెమ్ దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎంత బాగా చెప్పారో వాక్క్షేత్రం గురించి. చాలా చాలా బాగా చెప్పారు. పత్రి సార్ యొక్క వాక్క్షేత్రం అది ఎంత యూజ్‌ఫుల్ అయిందో ఎంతోమంది జీవితాల్లో. అండ్ ముఖ్యంగా సార్ బుక్స్ చదివి ఉంటారు మీరు. అంటే ఇవన్నీ విన్నారు కదా! సార్ బుక్స్ గానీ, చదవడం గానీ, సారు క్యాసెట్స్ వినడం గానీ చేశారు కదా! ఏం చెప్తారు ఇంతకు సార్ యొక్క జ్ఞానం గురించి? సార్ జ్ఞానం ఎలా అంటే ఉంటదండి, సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో బై ఎనీబడీ. నువ్వు సైంటిస్ట్ ఫాలో అవ్వచ్చు, ఒక ఇల్లిటరేట్ పర్సన్ ఫాలో అవ్వచ్చు. సో సార్‌దేంటంటే ఒక సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ లాగా ఉండదు. ఇట్ ఈస్ అ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ దట్ ఈస్ ద రీజన్ హీ రీచ్డ్ సో మెనీ కామన్ పీపుల్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు విలేజెస్‌లోని పత్రి సార్‌కి ఎంతమంది అసల దే దే డోంట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్. కానీ వాళ్ళు ఇప్పుడు చేసే వర్క్స్ వింటుంటే ఓహ్ బాబోయ్! వీళ్ళు ఇన్ని చేస్తున్నారా? ఇంత అచీవ్ చేస్తున్నారా? సమ్‌టైమ్స్ మోటివేషన్‌గా అనిపిస్తది. సమ్‌టైమ్స్ అయ్యో! మనం కూడా అలా చేయగలిగితే బావుంటది. ఇంకా ఇట్ ఈస్ లైక్ సో ఐ ఆల్వేస్ పత్రి సార్‌ది ఒక్కటే అనగలను. అతని బుక్స్ గానీ, వీడియోస్ కానీ వింటున్నప్పుడు అందరికీ చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. వంకాయ కూర ఎగ్జాంపుల్ ఉంటది థాట్ పవర్‌లో. నేను వినేదెప్పుడు ఇది ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు పత్రి సార్ ఇదని. బట్ అదంతా ట్రూ. నువ్వు వంకాయ కూర పెట్టుకొని ఇంకో కూర చేయాలంటే వర్కౌట్ అవ్వదు కదా! బట్ అది అందరికీ విన్నప్పుడు ఇదొక ఎగ్జాంపుల్‌లా అని. బట్ దట్ ఈస్ ద ట్రూత్ రైట్? సో ఇట్ ఈస్ లైక్ సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో అండి. డీటెయిల్‌గా చెప్పరా? ఎందుకంటే వాళ్ళకు అదే నాకు ఎగ్జాక్ట్‌గా అది వర్డ్ టు వర్డ్ గుర్తులేదు. కానీ సార్ ఏమంటారంటే నీకు ఇప్పుడు ఒక కూర చేయాలని ఉన్నది. వంకాయ కూర ఐ థింక్ హి గేవ్ వంకాయ ఎగ్జాంపుల్ ఓన్లీ. అది చేయాలనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు అవి ఉన్నాయి. కానీ నువ్వు టొమాటో కూరతో చేయాలంటే అది వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా! సో థాట్స్ కూడా అంతే. నీకు మంచి థింగ్స్ అవ్వాలని ఉంది. కానీ నీ మైండ్‌లోని నువ్వు నెగెటివ్ డిజాస్ట్రస్ అవుతూ ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్‌పెక్ట్ మిరాక్యులస్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? సో అదే న్యూటన్ గారు వాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా! నేను సిక్ అవ్వకూడదు అనుకోడు కదా! ఐ హావ్ అ పర్ఫెక్ట్ బాడీ, హెల్తీ బాడీ. ఐ హావ్ అ పర్ఫెక్ట్ హెల్తీ బాడీ. సో వాట్ యూ వాంట్ ఆస్క్ ద యూనివర్స్. మనం రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు నాకు ఇదొద్దు అని అడగం కదా! నీకేం కావాలో అది అడిగితే ఆ వెయిటర్ తెచ్చి పెడతాడు మనకి. సో యూనివర్స్ ఆల్సో వర్క్స్ దట్ వే. అది తెలుసుకోవడానికి కూడా తర్వాత ఈ అందరూ గ్రేట్ మాస్టర్స్ లక్ష్మీ న్యూటన్ వీళ్ళందరివి వింటున్నప్పుడు శ్రేయాన్ సార్ వీళ్ళందరూ వింటున్నప్పుడు నాకు చెప్పాను కదా! అంతా నాది ఆడియో, ఈ వీడియోలు ఇవి చూసి ఐ గెట్ ఇన్‌స్పైర్డ్ అండ్ హ్యావ్ దట్స్ హౌ ఐ గెయిన్డ్ మై నాలెడ్జ్ లైక్ రీడింగ్ బుక్స్. సో వాళ్ళు యూనివర్స్‌ని ఎలా అడగాలి అది కూడా ఒక ఏమంటారు అదొక టెక్నిక్ దట్ కమ్స్ త్రూ మెడిటేషన్ ఓన్లీ. లైక్ యూ నో హౌ టు ఆస్క్ ఫర్ థింగ్స్. అబ్రహం హిక్స్ బుక్ ఉంటుంది. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. ఐ డిడ్ నాట్ రీడ్ దట్ బుక్ కంప్లీట్లీ బట్ ఐవ్ హర్డ్ లైక్ ఆడియో బుక్ చాప్టర్స్ కొన్ని విన్నాను. సో ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ లైక్ యూ నో వాట్ యూ వాంట్ ఆస్క్ ద రైట్ వే రైట్. సేమ్ ఇప్పుడు రెస్టారెంట్ ఎగ్జాంపులే అదే సేమ్. అంతే మనం వెళ్ళినప్పుడు నీకేం వద్దో చెప్పవు వెయిటర్‌కి. నీకేం కావాలో చెప్తావు. నాకు ఈ కర్రీలో ఇన్ని ఆనియన్స్ వెయ్యి, లేకపోతే ఆనియన్స్ వద్దు నాకు, ఎలిమినేట్ మష్రూమ్ ఇన్ ద అలా అంటాం కదా! సో వాట్ యూ వాంట్ ఆస్క్ ద యూనివర్స్. వాట్ యూ డోంట్ వాంట్ డోంట్ ట్రై టు రిపీట్ బికాస్ దట్స్ వాట్ యూ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్. అది ఈ మధ్య ఈ సైంటిఫిక్ తెలుసుకున్న విషయం. సో మీరు ఇందాక మాట్లాడేటప్పుడు డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారి గురించి తీసుకొచ్చారు. అబౌట్ వాళ్ళ గురించి మీ మాటల్లో.
ఎప్పుడు వాళ్ళని పర్సనల్గా నేను కలవలేదండి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. నెక్స్ట్ టైం ఇన్ మై ఇండియా విజిట్ ఐ వాంట్ టు మీట్ దెమ్. బట్ వాళ్ళ ఆడియోస్ వింటూ ఉంటాను నేను. లైఫ్ యూనివర్సిటీ ఆడియోస్ నాకు వాళ్ళిద్దరివి కూడా, ఇద్దరు దే ఆర్ సో సటిల్ బట్ దర్ మెసేజ్ ఇస్ సో క్లియర్. ఎంతో నెమ్మదిగా అంతా చెప్తారు కానీ వాళ్ళ మెసేజెస్ చాలా క్లియర్గా ఉంటారు. అదే వాళ్ళవి ఐ థింక్ పాస్ట్ లైఫ్ కొన్ని విన్నాను, రిగ్రెషన్వి వీడియోస్ అవిని. సో హిందీ అండ్ ఇంగ్లీష్ విన్నాను కానీ హిందీ ఐఎమ్ నాట్ సో ఫెమిలియర్. సో ఇంగ్లీష్ తెలుగు విన్నప్పుడు నాకు ఎస్పెషలీ సార్ ఐ థింక్ మౌనం గురించి దెర్ ఆర్ డిఫరెంట్ వేరియేషన్. సో నేను చెప్పినట్టు వాళ్ళ ఆడియోస్ విన్నాను కానీ వాళ్ళని ఇన్ పర్సన్ కలవాలన్నది నా కోరిక, విచ్ విల్ ఐ థింక్ హ్యాపెన్ నెక్స్ట్ టైం ఐ కమ్ టు ఇండియా. అబౌట్ శ్రేయాన్ సార్. So that is the same thing with him. I haven't met him personally, but I always feel so amazed for the great work that he has contributed to Pyramid Valley International. సో ఐ థింక్ బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్కి నేను 1 or 2 సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యాను ఇండియా వచ్చినప్పుడు. అప్పుడు దూరం నుంచి వాళ్ళని చూశాను అనమాట సార్ వాళ్ళని. బట్ శ్రేయాన్ సార్ ఒక్కొక్కసారి నేను ఈ సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాను, మేనిఫెస్టేషన్ అవిని. సో అవి కూడా నాకు బాగానే నచ్చుతాయి అండ్ ఐ లైక్ గెట్ కనెక్టెడ్ విత్. పత్రి సార్ యూఎస్కి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చారు, సో దాని గురించి. పత్రి సార్ మా ఇంటికి 2004లో వచ్చారండి. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు అందరం జాయింట్గా ఉండేవాళ్ళం, మా 3 families అక్కడ జాయింట్గా ఉండేవాళ్ళం. పత్రి సారు వాళ్ళ సిస్టరు కలిపి వచ్చారు మా ఇంటికి. సో వచ్చినప్పుడు సార్ మెడిటేషన్ చేయించారు మా అందరితో, బేస్మెంట్లో కూర్చొని చేస్తున్నాం. అప్పుడు మా బాబు చెప్పాను కదా చిన్నవాడు, అప్పుడే నన్ను జాబ్ మానేమన్నారని. సో నేను కూడా మెడిటేషన్ సార్ వస్తున్నారు, సార్తో కూర్చొని చేయొచ్చు అని వెళ్ళాను బాబుని తీసుకొని. ఈ సెడ్ డోంట్ బ్రింగ్ యంగ్ కిడ్స్, యూ గో, యూ ఆల్రెడీ మెడిటేటెడ్, యూ గో. దాన్ని పంపించేశారు. ఇదేంటి అప్పుడు కొంచెం సార్ ఏంటి నన్ను మెడిటేషన్ చేయనివ్వటం లేదు సార్తో పాటు అని. బట్ అతను ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ ప్రయారిటీ, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాట్ ఈజ్ నీడెడ్, దట్ స్మాల్ కిడ్ నీడ్ యువర్ అటెన్షన్, టేక్ కేర్ ఆఫ్ దట్. సో అందుకే అనిపిస్తుంది హీఈస్ ఎ లివింగ్ లెజెండ్. హీ నోస్ మెడిటేషన్ అని నువ్వు మెడిటేషనే చెయ్యు అని అన్నారు అంటే తెలుసు సార్వి సంసారమే నిర్వాణం సహనమే ప్రగతి ఆ స్లోగన్స్ అవిని. సో హీ నోస్ లైక్ మధ్య మార్గం దేంట్లో అయినా నువ్వు అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది హిజ్ ఇంటెన్షన్. ఆ టైంలో బాగా అయిందండి అంత సార్ మా ఇంటికి రావడము. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వీ హ్యాడ్ టుగెదర్ యాజ్ అ హోల్ ఫ్యామిలీ, అందరం కలిపి ఉన్నాము. సార్తో భోజనము దీని గురించి చెప్పండి. సార్ భోజనం అంటే మేము వెజిటేరియన్ విజన్కి వెళ్ళాము. వెజిటేరియన్ కాన్ఫరెన్స్ అయింది 2017లో అనుకుంటా. అప్పుడు నేను వాణి మేడము, నేను, అరుణ్ సదరం అని తను మాస్టర్ షికాగోలో మాస్టర్, ఇప్పుడు టెక్సస్లో ఉన్నారు. వాళ్ళు అరుణ్ వాళ్ళు బాగా హోస్ట్ చేసేవారు షికాగోలో. సో వాళ్ళతో కూడా నేను వెజిటేరియన్కి వెళ్ళాను అనమాట, కాన్ఫరెన్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడంతా ఈవెంట్ అయ్యి రాత్రి వచ్చేవాళ్ళం అనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 11:30, 12 అయిపోయేది. సారు అందరూ తిన్నారా లేదా భోజనం అని చెప్పి అప్పుడు అంతా రాత్రి అప్పుడు ఈ యూస్ టు కుక్ అ కర్రీ అండ్ లైక్ తినలేని వాళ్ళకి ఆ టైంలో రైస్ కర్రీ వడ్డించేవారు అనమాట. సో అప్పుడు శీతల్ మ్యామ్, అట్లాంటా, అనిల, మా మ్యామ్ వీళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు ఏవో కొంచెం పొడులు అవి పచ్చళ్ళు అవి తెచ్చారు వాళ్ళు అక్కడి నుంచి. అండ్ సారు అప్పుడు తన చేత్తో తను కుక్ చేసి అందరికీ సర్వ్ చేసి, ఇప్పుడు అది రాత్రి అండి. అంటే మీరు తింటే ఏముంది, తినకపోతే ఏముంది అని సార్ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. బికాజ్ దట్ వాజ్ అ లాంగ్ డే ఫర్ ఎవ్రీబడి. మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వచ్చాము. అందరూ మేమే టైర్డ్ అయిపోయి అలా ఉన్నాం. నేనైతే మరీ టైర్డ్ అయిపోయి ఇంకా ఐ థింక్ డన్ ఫర్ ద డే అన్నట్టుంది. కానీ సార్ అప్పుడు వెళ్ళి అందరికీ కుక్ చేసి హీ సర్వ్ ద ఫుడ్ ఫర్ ఎవ్రీబడి. అదొక లివింగ్ థింగ్, అంటే లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యునో ఎంత డౌన్ టు అర్త్ పర్సన్, హౌ కేరింగ్ అబౌట్ అదర్ పీపుల్. అది సార్ దగ్గర నుంచి చూశాను నేను. అది థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. మీరు అంటే మా స్కెడ్యూల్ టైట్ వల్ల కొద్దిగా మీకు మేము అకామిడేట్ చేయలేకపోయినా ఎక్కువ. మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మాతో. మేబీ ఐ థింక్ తప్పకుండా సార్, తప్పకుండా. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నిన్న మిమ్మల్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ప్రజెన్స్ మనల్ని కొన్ని నేర్పిస్తుంది, ఒక్కొక్కరి ప్రజెన్స్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిన్న టెంపుల్లో చాలా అద్భుతంగా అనిపించింది మిమ్మల్ని కలవడం. అండ్
ఈ ఇంటర్వ్యూ ఇంకా అద్భుతంగా ఉంది. సో చూసారు కదండి మన మాస్టర్స్ యొక్క ఇంటర్వ్యూ. ఇక్కడ ధ్యానం చేయడం అన్నది ఇండియాలో ధ్యానం చేయడం చాలా సులభం. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా సపోర్ట్ దొరుకుతుంది అన్నీ కూడాను. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ కంప్లీట్గా అన్నీ వాళ్ళే చేసుకోవాలి. అన్ని బాధ్యతలు చూసుకుంటూ మళ్ళీ మెడిటేషన్కి ఎంతో టైంని వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా మేడం ఎన్ని వర్క్స్ చేస్తున్నారు. ఇందాకే మనం వీడియోలో విన్నాం. బుద్ధ CEO ఒకవైపు, చంద్రశేఖర పిరమిడ్ రిలేటెడ్ వర్క్ ఒకవైపు, ఇక్కడ వర్క్. సో అన్ని బాధ్యతలు చూసుకుంటూ మళ్ళీ తన జాబ్ తను చూసుకుంటూ దిస్ ఈజ్ నాట్ ఈజీ. బట్ ఒక ధ్యాని అనుకుంటే ఏమైనా చేయగలరు అనేది ఎంత అద్భుతంగా ఉన్నాయో సార్ యొక్క మేడం యొక్క అనుభవాలు. సో మరొక మాస్టర్స్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.